దేవునామ స్తోత్రం. మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఒక 4 రోజుల కిందట కరుణాకర్ సుగుణ ఒక వీడియో యూట్యూబ్లోను ఫేస్బుక్లోను పెట్టడం జరిగింది. అదేంటంటే కొత్త నిబంధన కొరింథీయులకు రాసిన పత్రిక, అందులో రాయబడింది ఏమనంటే తండ్రి కూతుర్ని వివాహం చేసుకోవచ్చు అని రాయబడిందని మరి వీడియో పెట్టడం జరిగింది. మరి దీనికి నేను జవాబు చెప్పదలిచాను. ఒకసారి మనం వాక్యాన్ని పరిశీలిద్దాం. ప్రాముఖ్యంగా నేను ఒక విషయాన్ని చెప్పదలిచాను. అదేంటంటే తెలుగు బైబిలు తర్జుమా ఇంగ్లీష్ బైబిల్ నుండి కాలేదు. మనం బైబిలు స్టార్టింగ్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒక పాయింట్ మనకు కనబడుతుంది. అదేంటంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ పేజ్లోనే మనకు కనబడుతుందండి, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడినది. అంటే తెలుగు బైబిలు పాత నిబంధన హిబ్రూ నుండి, కొత్త నిబంధన గ్రీకు నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది అని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. అంతేగాని ఇంగ్లీష్ బైబిల్ నుంచి తెలుగు బైబిల్ తర్జుమా జరగలేదని గ్రహించాలి. మరి ఈ విషయం, చిన్న విషయం కూడా సుగుణ గారికి తెలియలేదు. ఏమండి, మరి ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేయబడింది అని ప్రకటించారు. అయితే నేను చెప్పవలసిన అంశం ఏంటంటే ఆయన తెలుగు బైబిల్లో బాగానే ఉంది అని ఒప్పుకున్నారండి, మంచిది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఎలా ఉందో మనం చదువుతుండగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం. ఇంగ్లీష్లో లాస్ట్లో ఒక పాయింట్ ఉంటుంది. ఏంటంటే లెట్ దెమ్ మ్యారీ అనే పాయింట్ ఉంటుందండి. ఈ లెట్ దెమ్ మ్యారీ అనే పాయింట్ ఉంది కనుక మరి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా అర్థం వస్తుంది కదా అని ఆయన చెప్పడం జరిగింది. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పంతులు గారి దగ్గరికి ఒక తండ్రి ముహూర్తం పెట్టించినందుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ పంతులు గారు తన కూతురు పెళ్ళికి, ముహూర్తం పెట్టించిన ఆయన కూతురు పెళ్ళికి ముహూర్తం పెడుతూ మీరు పెళ్లి చేసుకోవచ్చు అంటాడండి. తనకు అర్థం తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని కాదు, ఏమండి, కూతురికి పెళ్లి చేయమని. అదే అర్థం వస్తుందండి. తెలుగు బైబిల్ కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ తప్పు జరగలేదు, తర్జుమా అంతకన్నా జరగలేదు, తప్పుడు తర్జుమా అంతకన్నా జరగలేదు అని మీరు గ్రహించాలి. ఏమండి, 36వ వచనం తర్వాత 38వ వచనంలోకి వెళ్తే ఇంగ్లీష్ బైబిల్లో ఒక విషయం రాయబడింది. చదువుతుండగా చూడండి ఒకసారి. So then he who gives her in marriage అంటే అర్థం ఏంటి చెప్పండి. ఏమండి, గివ్స్ హర్ ఇన్ మ్యారేజ్ అంటే అర్థం ఏంటి? అంటే తన కూతుర్ని పెళ్లి కోసం వరుడికి ఇవ్వడం అని అర్థం వస్తుందండి ఇంగ్లీష్ బైబిల్లో. అంటే పైదానికి లెట్ దెమ్ మ్యారీ అంటే అర్థం ఏంటంటే కిందకి వెళ్ళేసరికి కూతురికి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం అండి. ఏమండి, బైబిల్లో తప్పేం రాయబడలేదు. ఏమండి, బైబిల్ని ఏం కాకుండా తప్పుడుగా ప్రచురణ చేయాలనే ఉద్దేశంతో సుగుణ గారు ఇలాగా చేస్తున్నారు. ఏమండి, మొట్టమొదటిగా బైబిల్లోని మూలాలని మీరు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోండి. ఏమండి, మీకు తెలుస్తుంది. ఈ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక పాయింట్ ఉందండి. ఏమండి, అది మీకు చెప్తాను, బాగా వినాలి. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం అండి. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. ఏమంటే ప్రభువు కంట తెలుసు అంటండి.
ఏమండి జ్ఞానులు అనుకునే వారినంట తన కుయుక్తిలోనే దేవుడు పట్టుకుంటాడు అని చెప్తుంది బైబిల్. ఏమండి దొరికాడండి. ఎందుకంటే ఏమండి తెలుగు బైబిల్లో బాగానే ఉంది అన్నాడండి, ఒప్పుకున్నాడండి, బాగుంది, నైస్, నిన్ను పట్టుకున్నాడు దేవుడు. ఏమండి ఇంగ్లీష్ బైబిల్లో ఇప్పుడు చెప్పాను వివరణ మీకు. ఏమండి తండ్రి కూతురికి పెళ్లి చేయటానికి గివ్స్ అనే పదం అక్కడ కింద రాయబడింది. బైబిల్ అనేది ఒక చుట్ట లాంటిది. మొదట బైబిల్ ఈ రూపంలో ఉండేది కాదండి, గ్రంథపు చుట్ట. కంటిన్యూగా పైన ఏటి ఉందో కిందనేటి ఉందో మధ్యనేటి ఉందో మీరు ముందు చూడాలి, ఇటు అటు. ఏమండి ఒక వచనాన్ని పట్టుకొని మాట్లాడకూడదు. ఏమండి మీకు బైబిల్ రాదు. ఏమండి కనుక మా దగ్గర మీరు నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ పౌలు గారి పత్రికలు ఎటువంటివో పేతురు మహాశయుడు ఎలా రాశాడో చూద్దామండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. 16వ వచనం 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతుండగా చూద్దాం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టమైనవంట. వీటిని విద్యావిహీనులు. ఏమండి అంటే చదువు రాని వారు ఏం చేస్తారో చెప్తున్నాడు కిందన. అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. తమ స్వకీయ నాశనానికి ఇవి అపార్థం చేస్తున్నారని రాయబడిందండి. ఏమండి చదువు లేని వారికి బైబిల్ అర్థం కాదు. ఏమండి ముఖ్యంగా పౌలు గారి పత్రికలు కష్టమైనవి అని ఇక్కడ రాయబడింది. ఇవి అర్థం చేసుకోవాలంటే మీరు మా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ఏమండి మా పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకోవాలండి మీరు. ఏమండి అసలు ముందు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, బాగా ఇంగ్లీష్ నేర్చుకొని అక్కడ గివ్ అని ఎందుకు ఉందో. ఏమండి 36వ అధ్యాయం వచనం చదివారు మీరు. 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనం చదివారు. ఇంగ్లీష్ బైబిల్లో 38వ వచనంలో ఏముందో మరొకసారి చదువుతుండగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 38వ వచనంలో ఇంగ్లీష్లో ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి బాగా చదువుతామండి ఇంగ్లీష్ బైబిల్లోని. ఏమండి మీరు 36వ వచనాన్ని చదివారు, లెట్ దెమ్ మ్యారీ అనే పాయింట్ మీద చదువుకొని వచ్చారు మీరు. ఏమండి కానీ ఆ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 38వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో ఏమండి ఏముందో ఒకసారి చదువుతుండగా చూద్దామండి. So then he who gives her in marriage అంటే అర్థం ఏంటి? ఏమండి అంటే తండ్రి కూతుర్ని పెళ్లి కోసం ఇస్తున్నాడు వరుడికి అని అర్థం. ఏమండి ఈ మాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ మీకు లేకపోవడం విచారకరమైన విషయం. ముందు మీరు కాన్వెంట్కి వెళ్ళి ఇంగ్లీష్ బాగా చదవండి, దాని తర్వాత బైబిల్ దగ్గరికి రండి మీరు. ఏమండి లేకపోతే అపార్థం చేసుకుంటారని బైబిల్ చెప్తుంది, మీకు ప్రమాదం అని కూడా బైబిల్ చెప్తుంది, స్వకీయ నాశనం అని కూడా బైబిల్ చెప్తుంది. ఏమండి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతుండగా చూద్దాం. కొత్త నిబంధన దానిలో ఉన్న భావం ఏంటో మీకు తెలుస్తుంది బాగా. ఏమండి చదవండి. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారం చేయటానికంటండి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అంటే కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అని ఇక్కడ బైబిల్ చెప్తుందండి. అది అర్థం అవడం చాలా కష్టం అండి. దానికి పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, మీకు అది లేదు. ఏమండి పాత నిబంధన మామూలుగా చదివితే అర్థమవుతుంది, కానీ కొత్త నిబంధన చదవాలంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఉండాలి. ఏమండి పైగా మాలాంటి వారు అభిప్రాయాలు ఉండాలి, మా దగ్గర నేర్చుకోవాలి మీరు, అప్పుడు మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదండి. ఏమండి అసలు పాత నిబంధన కోసం కొత్త నిబంధన కోసం ఏమని రాయబడిందో ఒకసారి 11వ వచనం చూద్దామండి. ఏమండి తగ్గిపోయినదే మహిమగలదై ఉండిన ఎడల మహిమగలది. పాత నిబంధన మహిమగలదంట, అది తగ్గిపోతుందంట. అయినా సరే దానికి చాలా పవర్ ఉందంట, మహిమ ఉందంటున్నాడు. నిలుచున్నది మరీ ఎక్కువ మహిమగలదై ఉండును కదా. నిలిచి ఉన్నది మరీ ఎక్కువగా మహిమ ఉంటుందటండి. ఇది మరీ ఎక్కువగా మహిమ ఉంటుందట.
అంటే దీంతో పెట్టుకోవద్దని అర్థం. ఏమండి? దీని పౌరులు మీరు తట్టుకోలేనని అర్థం. ఏమండి? ఎన్నాళ్ళు మీరు పాత నిబంధనలో తప్పులు చూపించారు. ఏమండి? తప్పు పడదామని చూశారు. ఏమండి? ఇప్పుడు కొత్త నిబంధనల మీదకి వస్తున్నారు. ఏమండి? మీరు ఎప్పటికీ బైబిల్ని తప్పు పట్టలేరండి. ఏమండి? తప్పు పట్టలేరు. ఏమండి? కనుక జాగ్రత్తగా ఏమండి పరిశీలించి ఏ విషయాన్ని చెప్పాలి. ముఖ్యంగా మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, కాన్వెంట్కి వెళ్ళి చదవాలని నేను కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం.